దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీరు ఒక మాట గమనించాలి. గతంలో కొన్ని సంవత్సరాల క్రితము ప్రభువు నాకు ఒక మాట చెప్పారు. ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. 16 సంవత్సరాల క్రితము 153 దేశాల్లో నీ స్వరం వినపడుతుంది అని ప్రభువు నాతో చెప్పారు. నాకేమో చదువు లేదు, అంత జ్ఞానం కూడా లేదు నాకు. మరి దేవుని మహాకృపను బట్టి మరి నేను సేవకొచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించాను. ఎన్నో సంఘాలు కట్టడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. ఎంతోమంది సేవకులను కూడా తయారు చేసి ఆయా ప్రాంతాలకు పంపడానికి దేవుడు కృపనిచ్చాడు. అలాగే ఎంతోమంది సేవకులను బలపరచడానికి కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ విధంగా దేవుని పరిచర్యలో నేను గత 20 సంవత్సరాలుగా నేను ముందుకెళ్తున్నాను. కానీ దేవుడు 16 సంవత్సరాల క్రితము అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో నీ స్వరం వినపడుతుంది అంటే నేను నమ్మలేదు. ఏదో మరి దేవుడు చెప్తున్నాడు, ఏదో అలా చెప్తున్నాడు అనుకుంటా అలా వెళ్ళిపోయాను. కానీ దేవుని కృపచేత మరి ఈ 2024 సంవత్సరంలో ఈ మధ్య కాలంలోనే యూట్యూబ్ ద్వారాగా అనేక ప్రాంతాలకి ఈ వాక్యం అందించడానికి మరి దేవుడు నాకు కృప చూపాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ గమనించాలి. ఒక విషయం ఏంటంటే, మీరందరూ కూడా నన్ను బలపరచాలి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరి షేర్ చేసినట్లయితే, మీరు లైక్ చేసినట్లయితే ఎంతోమందిని మీరు బలపరిచిన వారవుతారు. అనేక వీడియోలు చేయడానికి, ఎంతోమందిని వాక్యము ద్వారా బలపరచడానికి మీరు నాకు కూడా సహాయం చేసిన వారవుతారు. అనేకులను బలపరచడానికి నేను వస్తున్నాను. అది కూడా దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఇది. ఆయన కృప ద్వారా నేను ముందుకు వస్తున్నాను. నాకైతే అక్షరం ఒక్క చదువు కూడా లేదు. కేవలం దేవుని కృప మాత్రమే నన్ను నడిపిస్తుంది. ఆయన అభిషేకం నన్ను నడిపిస్తుంది. ఆయన కృపతో నేను ముందుకెళ్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ ప్రార్థన చేయండి.